ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి నెలకొంటుందని అనుకుంటున్న తరుణంలో యుద్ధం పీక్స్ కు చేరుకుంటోంది. ఇటీవల రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ చొచ్చుకు వెళ్లిన తర్వాత తాజాగా రష్యా ఉక్రెయిన్ పై అనూహ్యంగా దాడులు తీవ్రం చేసింది. ఆల్ అవుట్ అసాల్ట్ కు పుతిన్ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇరువైపుల నుండి భారీగా దాడులు ఊపందుకున్నాయి. ఈ పరిస్థితుల్లో యుద్ధం చివరి దశకు చేరుకున్నట్లేనా? రష్యా దాటికి ఉక్రెయిన్ నిలబడగలదా? అమెరికా, యూరప్ చేతులెత్తేస్తాయా? యుద్ధంలో ప్రత్యక్షంగానే దిగుతారా? వార్ ఎటు సైడ్ కానుంది? ఉక్రెయిన్ రష్యా యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. అంతర్జాతీయంగా రష్యాపై వస్తున్న ఒత్తిడితో పుతిన్ వెనక్కు తగ్గుతారని అందరూ భావిస్తున్న తరుణంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఎవ్వరి మాట వినను అన్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉక్రెయిన్ను వదిలిపెట్టను అన్నట్లే దూసుకుపోతున్నారు. రష్యా ఓడిపోతుందనే సంకేతాలు వస్తే చాలు అణుబాంబుకు సైతమని గతంలోనే హెచ్చరించిన రష్యా ఎప్పుడు అలాంటి నిర్ణయం తీసుకుంటుందేమో అన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. అమెరికా, యూరప్లు ఉక్రెయిన్కు సపోర్ట్ పెంచుతున్నా కొద్దీ రష్యా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఉక్రెయిన్ని పూర్తిగా హస్తగతం చేసుకునే వరకు నిద్రపోయేది లేదన్నట్లే రష్యా చర్యలున్నాయి. తాజాగా ఉక్రెయిన్లో మౌలిక సదుపాయాల విధ్వంసమే లక్ష్యంగా పలు ప్రాంతాలపై పెద్ద ఎత్తున క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. గత కొన్ని వారాల వ్యవధిలో ఇంత భారీ దాడి జరగడం ఇదే మొదటిసారి. దీనితో యుద్ధం చివరి దశకు చేరుకుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా పరస్పర దాడులు, ప్రతిదాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్లో పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. ఆగస్టు 25 రాత్రి నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై రష్యా సైన్యం భారీ ఎత్తున క్షిపణి, డ్రోన్లతో దాడులను తీవ్రతరం చేసింది. ఈ దాడుల్లో కనీసం 4 చనిపోయారని, పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ తెలిపింది. కస్క్ ప్రాంతంలో రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ బలగాలు చొచ్చుకుపోయిన నేపథ్యంలో రష్యా నుంచి అంతకంటే ఎక్కువ ప్రతిస్పందన ఎదురవుతోంది. తూర్పు ఉక్రెయిన్లోని ప్రోక్రోవ్స్తో పాటు సమీప పట్టణాలను రష్యా దళాలు చుట్టుముట్టాయి. రష్యా కుర్స్క్ ప్రాంతంలోని ఉక్రెయిన్ చొరబాట్లు ఉన్నప్పటికీ రష్యన్ దళాలు చాలా వేగంగా పోక్రోవ్స్ నగరాన్ని చుట్టుముట్టాయి. ఇప్పుడు రష్యాను అడ్డుపెట్టుకోవడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యూరోపియన్ దేశాల నుండి మరింత సాయం కావాలని కోరుతున్నారు. ఉక్రెయిన్ బలమైన రక్షణాత్మక స్థావరాల్లో పోక్రోవ్స్ ఒకటి. డొనెట్స్క్ ప్రాంతంలో కీలకమైన రవాణా కేంద్రంగా పోక్రోవ్స్క్ ఉంది. దానిని స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యం తగ్గుతుందని, సరఫరా మార్గాలు చాలా వరకు మోసుకుపోతాయని రష్యా భావించింది. తద్వారా మొత్తం డొనెట్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని రష్యా వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు రష్యాలోని కస్క్ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లిన ఉక్రెయిన్ సైన్యం అక్కడే తిష్టవేసేలా యత్నిస్తోంది. అందుకే నదులపై ఉన్న వంతెనలను ఉక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసింది. తద్వారా రష్యా సైన్యానికి సరఫరా వ్యవస్థల్ని అడ్డుకోవడం, తమ సైనిక దళాలు అక్కడే తిష్టవేసేలా చూసేందుకు ఉక్రెయిన్ యత్నిస్తోంది. ఇరు దేశాల సైన్యాల పరస్పర దాడులతో కస్క్ రీజియన్లో ఇప్పటికే 1,00,000 మందికి పైగా పౌరులను రష్యా సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మరోవైపు చిన్నపిల్లలతో పాటు ప్రజలు పోక్రోవ్స్ నగరం నుండి సురక్షిత ప్రాంతాలకు భారీ ఎత్తున తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్లో దాదాపు సగం ప్రాంతాల్లో భీకర పేలుళ్లు సంభవించాయి. విద్యుత్ ప్లాంట్లపై దాడులతో చాలా చోట్ల సరఫరా నిలిచిపోయింది. అత్యవసర విద్యుత్ కోతలు విధించాల్సి వచ్చింది. నీటి సరఫరాకు అవాంతరం ఏర్పడింది. సైరన్లు నిరంతరం మోగుతూనే ఉన్నాయి. ప్రజలు తలదాచుకోవడానికి తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఉక్రెయిన్లో 15 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 100 డ్రోన్లు, 100కి పైగా క్షిపణులతో రష్యన్ బలగాలు విరుచుకుపడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. బాలిస్టిక్ క్షిపణులతో పాటు అనేక ఆయుధాలను రష్యా తమపైకి ప్రయోగిస్తుందని అన్నారు. మరోవైపు రష్యాలోని కస్క్ రీజియన్లో మరో 2 ప్రాంతాలు తమ ఆధీనంలోకి వచ్చినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. తమ బలగాలు 3 కిలోమీటర్ల దూరం దూసుకెళ్లాయని చెప్పారు. రష్యాలోని సరాటోవ్ ప్రాంతాల్లో నివాస భవనాలకు నష్టం కలిగించిన ఉక్రెయిన్ బలగాలు ఆగస్టు 26న ఉక్రెయిన్ డ్రోన్ రష్యాలోని
వోల్గస్కై నివాస భవనాలకు నిలయమైన సరతోవ్లో 9/11 లాంటి దాడి చేసింది. ఉక్రెయిన్ దాడుల్లో రష్యాకు చెందిన వ్యూహాత్మక బాంబర్ సైనిక స్థావరానికి ప్రసిద్ధి చెందిన ఎంగెల్స్ కూడా నష్టాన్ని చవిచూసింది. 2022 ఫిబ్రవరిలో రష్యా పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభమైనప్పటి నుండి ఉక్రెయినియన్ దళాలు ఈ స్థావరాన్ని పదే లక్ష్యంగా చేసుకున్నాయి. ఉక్రెయినియన్ డ్రోన్ దాడి ఫలితంగా ఇప్పుడు రష్యా తన దాడుల్ని మరింత ఉధృతం చేసింది. ఆగస్టు 27న ఉదయం పశ్చిమ రష్యాలోని ఎంగెల్స్ ఎయిర్ఫీల్డ్ నుండి భారీగా Tu-95mm వార్ డ్రోన్లు టేకాఫ్ అయ్యాయని ఉక్రెయిన్ వైమానిక దళం ధృవీకరించింది. రష్యా చేస్తున్న ఎయిర్ స్ట్రైక్ ని నీచమైన చర్య అని వ్యాఖ్యానించిన జెలెన్స్కీ ఉక్రెయిన్లోని కార్కివ్, కైవ్ నుండి ఒడెసా, పశ్చిమ ఉక్రెయిన్ వరకు దాడులు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. రష్యా ప్రయోగించిన 127 క్షిపణుల్లో 100కు పైగా డ్రోన్లలో 99 క్షిపణులను ఉక్రెయిన్ బలగాలు కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళ కమాండర్ తెలిపారు. ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ మిహాల్ ఇచ్చిన సమాచారం ప్రకారం దేశంలో సగానికి పైగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల మధ్య రష్యాలోకి సుదూర దాడులను అనుమతించాలని ఉక్రెయిన్ ఉన్నతాధికారులు, పాశ్చాత్య మిత్రదేశాలు, అమెరికా లాంటి ఆయుధ సరఫరాదారులను కోరుతున్నారు. ఇక ఉక్రేనియన్ గగనతలంలో దూసుకొస్తున్న రష్యా క్షిపణులు, డ్రోన్లను కూల్చివేయడానికి తమతో చేరాలని పోలాండ్ వంటి మిత్రదేశాలను జెలెన్స్కీ ఒత్తిడి చేస్తోంది. అయితే వాషింగ్టన్ కు చెందిన థింక్ ట్యాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్టడీ ఆఫ్ వార్ తాజా నివేదిక ప్రకారం రష్యా ఇలాగే దాడుల్ని తీవ్రతరం చేస్తూ పోతే కొన్ని రోజుల్లో దాని ఆయుధ సామాగ్రి క్రమంగా తగ్గుతుందని తెలుస్తోంది. రష్యా రక్షణ పారిశ్రామిక సామర్థ్యం క్షీణిస్తున్నా కొద్దీ రష్యా ఓటమికి దగ్గరవాల్సి వస్తుంది. ఇక ఇదే జరిగితే రష్యా గతంలో ఇచ్చిన హెచ్చరికలను అమలు చేస్తూ అణుబాంబుకు సిద్ధపడితే అది అంతానికే దారి తీస్తుందనే ఆందోళన పెరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.